మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన గడ్డం వినోద్కి పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ కనీ విని ఎరుగని రీతిలో వేమనపల్లి మండలాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పోడు భూముల పట్టాలు తప్ప ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోడు భూముల గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు. రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. నియోజకవర్గంలో నెలకొని ఉన్న పోడు భూముల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్ కుమార్, సయ్యద్ సబీర్ అలీ, గాలి మధు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన తర్వాత నా డ్యూటీ ఏముంది, పనిచేయాలి. నేను పనిచేయాలంటే అధికారులతో కోఆపరేషన్ రావాలి, ప్రజలతో కూడా కోఆపరేషన్ రావాలి. నేను మీకు ప్రజల కోఆపరేషన్తో మన వేమనపల్లి నీల్వాయికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా 1 రూపీ కూడా మీరు ఎంకరేజ్ జరిగేది అవసరం లేదు. మా సంతున్నాడు, మా ఆఫీసర్లు ఉన్నారు, ఎవరితోనైనా కానీ మొమాటం పడకుండా మీరు చెప్పుకోండి. మీరు ఎంప్లాయ్మెంట్ గురించి ఏ ఛాన్స్ దొరికినా కూడా నాకు చెప్పండి. గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ప్రాజెక్టులు పెట్టుకోవాలో ఆ కార్యక్రమాన్ని కూడా పెద్దతున్నా నేను దాని స్కీమ్ తయారు చేస్తున్నా, ఒక చెక్ లిస్ట్ తీసుకుంటున్నా. మనకి గ్రామాలలో ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని 1 నెలనా 2 నెలల 3 నెలల అనేది దాన్ని సమస్యలు తీసుకొని ప్రోటోకాల్ గైడెన్స్ మరి ఎంపీడీ గారు నాకు చెప్పిన వాళ్ళు అర్థమవుతుంది కదా మీకు ప్లీజ్ మేక్ ఏ చెక్. మొన్న సీతక్కతో మాట్లాడినా, అమ్మ తల్లి నువ్వు గిట్ట మా బెల్లంపల్లి సోదరులకు పోడు భూముల సమస్య గిట్ట సాల్వ్ కాకపోతే మా ట్రైబల్ సోదరులందరూ చాలా బాధపడుతూ ఆ బాధను దూరం చేసే బాధ్యత ఉంటున్నారని చెప్పి పోడు భూములకు సంబంధించిన సోదరులు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తారా? చాలు మళ్ళొకసారి మీకు వాగ్దానం చేస్తున్న సోదరులు, ఇవన్నీ మంచి పనులు తీసుకొని మా సంత మా నర్సిగా ఎప్పుడైనా కానీ పబ్లిక్ ని జమ చేసిన తర్వాత మనిషిని ఇంతమందిని చూసి జోష్లో తీసుకురానికైతే ఈయనంత తీసుకోవడానికి కానీ చాలా సంతోషంగా ఉంది. నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను నా భార్య, బిడ్డ, నా అల్లుడికి. వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రజల సమస్య గురించి అర్థం చేసుకుని వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అంత జ్ఞానం లేదు, అమెరికాలో ఇవన్నీ చూడవాలి. ఆ 5 స్టార్ లెవెల్ ఉంటారు. ఇప్పుడు బీదరికం బిడ్డకు తెలిసింది కొంచెం. ఆ సమస్యలు వాళ్ళు చూసుకున్నందుకు వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, మా సంతూ నర్సింగ్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్, ప్రజలు ఇచ్చిన తీర్పుని నేను ఎట్లా ముందు తీసుకపోతాను. నేను ఉట్టి మాటలు మాట్లాడకుండా మీ దగ్గర ఎల్లకాలం సేవ చేసే కార్యక్రమాన్ని నిన్నగాక మొన్న నేను కంప్లీట్ మన సీతక్కతో కాన్ఫరెన్స్ అయింది మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో. ఆమె ఎంత మాట్లాడాలో మాట్లాడింది, మ్యాక్సిమం మాట్లాడింది నేనే. నాకే అవకాశం ఇచ్చింది ఆమె మినిస్టర్ సార్. ఎందుకంటే కొంచెం పనిచేసిన అనుభవాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అట్లనే యూజ్ చేసుకునే కార్యక్రమాన్ని పెట్టి మనకు సంబంధించిన మన గ్రామాలకు, మన వేమనపల్లికి, నెన్నెలకు, నీలువైపు ఉన్న మండలాలన్నీ, కన్నపల్లికి, ఎప్పుడు మన నర్సింగ్ కన్నపల్లి పేరు ఎత్తుకోలేదు.